ఆపరేషన్ సింధూర్లో హైలైట్ న్యూస్ బయటకు వచ్చింది. మే 10 రోజు పాకిస్తాన్కు $1 బిలియన్ అంటే దాదాపు 8,500 కోట్లు ఐఎంఎఫ్ అప్పుగా ఇస్తేనే పాక్ సంబరాలు చేసుకుంది. ఇక యుద్ధాన్ని గెలిచేశాము అన్నట్లు సంతోషపడింది. అయితే లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం ఇండియన్ ఆర్మీ మే 10 రోజు 1:44 నుండి 9:30 మధ్యకాలంలో పాకిస్తాన్ యొక్క దాదాపు $3.35 బిలియన్ అంటే దాదాపు 30,000 కోట్ల విలువగల వస్తువులను ధ్వంసం చేసింది. ఇందులో 8 F-16, ఒక JF-17, HU-9, SAP 2000 ఇలా ఎన్నో కాస్ట్లీ వెపన్స్ ఉన్నాయి. ఐఎంఎఫ్ లోన్ ను శాంక్షన్ చేసిన దానికంటే 3 టైమ్స్ పాకిస్తాన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దెబ్బకు నష్టపోయింది. ఇది నేను కేవలం మే 10 రోజు జరిగిన దాడి గురించి లాసెస్ ను మాత్రమే కౌంట్ చేస్తున్నా. మే 7 రోజు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లేపేసిన ఉగ్రవాద కుంపల యొక్క లాసెస్ గురించి దీంట్లో నేను కౌంట్ చేయడం లేదు. మిలిటరీ లాసెస్ మాత్రమే కౌంట్ చేస్తున్నా. హఫీజ్ సయీద్, మసూద్ అజర్ యొక్క హెడ్ క్వార్టర్స్ను లేపేశారు కదా, దాని యొక్క లాసెస్ను దీంట్లో కౌంట్ చేయడం లేదు. మే 10 రోజు చేసిన జాతర, దాని ద్వారా పాక్కు వచ్చిన నష్టం, మే 10 9:30 గంటలకు పాక్ కాళ్ళబేరానికి ఎలా వచ్చింది అనే డీటెయిల్స్ బ్రేకప్తో సహా విత్ అమౌంట్, ఎక్కడెక్కడ ఎలా దాడి జరిగింది, ఎక్కడెక్కడ ఎలా నష్టపోయారు అనేది చెప్తా. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. నా కంటెంట్ మీకు ఒకవేళ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. 2 days బ్యాక్ చక్ర డైలాగ్స్ ఫౌండేషన్ పాక్ నష్టపోయిన అసెట్స్ యొక్క డీటెయిల్డ్ రిపోర్ట్ను ప్రచురించింది. అయితే ఇది నిజమా కాదా అనే సందేహాలు అందరిలో ఉండేవి. కానీ ఈరోజు పెద్ద మీడియా ఛానల్స్ ఇంచుమించుగా చక్ర ఫౌండేషన్ ఇచ్చిన రిపోర్ట్స్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అదే ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఇస్తున్నాయి. సో చక్ర ఫౌండేషన్ కరెక్ట్గా చెప్పింది అని అందరూ ఇప్పుడు నమ్ముతున్నారు. మే 10 రోజు 1 గంటలకు పాకిస్తాన్ ఇండియా పైన షహీన్, ఫతే, బేరక్తర్ వంటి వార్ డ్రోన్స్ అండ్ క్వాడ్ కాప్టర్ డ్రోన్స్తో ఒకేసారి దాడి చేసింది. పాక్ ప్లాన్ ఏంటి అంటే ఇండియన్ ఎయిర్ బేసెస్ పైన దాడి చేయాలి అనుకున్నారు. ఇది పాక్ యొక్క ఇనిషియల్ ప్లాన్. ఇండియన్ ఎస్కలేషన్ ల్యాడర్ ఎలా ఉండేది అంటే ఫస్ట్ ఉగ్రవాద శిబిరాలపైన దాడి చేస్తారు, సెకండ్ పాకిస్తాన్ మిలిటరీ బేసెస్ పైన, థర్డ్ కరాచీ పోర్ట్ పైన, ఫోర్త్ అండ్ లాస్ట్ ల్యాడర్ న్యూక్లియర్ దాడి చేస్తారు అన్నమాట. అది కూడా ఒకవేళ పాకిస్తానే ఫస్ట్గా న్యూక్లియర్ దాడి చేస్తే మనం ప్రతిదాడిగా న్యూక్లియర్ ఆర్మ్స్ను ప్రయోగిస్తాము అన్నమాట. ఇక్కడ కొంతమంది సరైన క్లారిటీ లేకుండా ఇండియన్ ఆర్మీ యుద్ధం చేసేస్తుంది, మన ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినేస్తుంది, ఇక ఇండియా పాకిస్తాన్ ఇద్దరు అణు ఆయుధాలతో కొట్లాడుకుంటారు అన్నారు. దెర్ ఈజ్ అన్ ఎస్కలేషన్ ల్యాడర్. ఈ ఎస్కలేషన్ ల్యాడర్ లో స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఫస్ట్ స్టెప్ ఆర్టిలరీ గన్స్ తో దాడి, తర్వాత మిసైల్స్, ఆ తర్వాత అణు ఆయుధాలు, ఫస్ట్ స్టార్టర్స్, నెక్స్ట్ బటర్ నాన్ అండ్ కర్రీ, థర్డ్ స్టెప్ మెయిన్ కోర్స్. ఇలా స్టెప్ బై స్టెప్గా ఉంటుంది. డైరెక్ట్గా మెయిన్ కోర్స్కు వెళ్ళిపోరు. ఫుడ్తో పోల్చినందుకు సారీ, అందరికీ అర్థం అవ్వాలి అని చెప్పా. అయితే మే 10 రోజు రాత్రి పాకిస్తాన్ ఇండియా పైన వేసిన ఫతే షాహీన్కు ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 1:44 ఆయుధ పూజ చేసి స్టార్ట్ చేసింది. రఫేల్ యుద్ధ విమానం ద్వారా స్టార్మ్ షాడో మిజైల్స్ను, సుఖై టట్టి యుద్ధ విమానం ద్వారా బ్రహ్మోస్ను పాకిస్తాన్ యొక్క చక్లాలలో ఉన్న నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పైన దాడి చేసి బోని కొట్టారు. సర్గోదా, జకోబాబాద్ ఇలా దాదాపు 4 ఎయిర్ బేసెస్ పైన ఆ రోజు రాత్రే దాడి జరిగింది. ఇదే సమయంలో మన రష్యన్ మేడ్ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆ రాత్రి 11 సార్లు యాక్టివేట్ అయింది. ఈ దాడుల్లో పాక్ యొక్క 8 F-16 ఫాల్కన్ జెట్స్ ధ్వంసమయ్యాయి. F-16 యుద్ధ విమానం అనేది ప్రెస్టీజియస్ అమెరికన్ లాక్హీడ్ మార్టిన్ కంపెనీ తయారు చేసే ఒక విమానం అన్నమాట. సింధూర్ యుద్ధ సమయంలో ఇండియన్ ఆర్మీ బ్రీఫింగ్ ఇచ్చేటప్పుడు కూడా అమెరికన్ F-16ను మేము ధ్వంసం చేశామని ఎక్కడా చెప్పలేదు. ఫీల్డ్ మార్షల్ ఏకే భారతి గారు కూడా ఎక్కడ F-16ను లేపేశామో అని చెప్పలేదు. ఇప్పుడు ఫ్రీగా F-16ను లేపేశామో అని చెప్పే సమయం వచ్చిందా? ఎందుకు అంటే రీసెంట్గా ట్రంప్ యాపిల్ కంపెనీ ఇండియాలో ఓపెన్ చేయకూడదు అనే కండిషన్స్ పెట్టాడు. ఇండియా యొక్క సవర్నిటీ పైన దెబ్బ కొట్టడానికి ట్రంప్ ట్రై చేస్తున్నాడు. మనం కూడా ఎందుకని అమెరికన్ కంపెనీ యొక్క పరువు గురించి ఆలోచించాలి? మనం ఎందుకు అఫీషియల్గా F-16ను లేపేశామో అని అఫీషియల్గా స్టేట్మెంట్ ఇవ్వలేకపోతున్నాము. సో ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ 2 విధాలుగా నష్టపోయింది. మొదటిది ఎయిర్ లాసెస్ అంటే మనం ఆన్ ఎయిర్ చేసిన దాడుల్లో నష్టపోయిన అసెట్స్ అన్నమాట. మే 10 1:44 నుండి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వేట మొదలుపెట్టింది. ఫస్ట్ స్వీడన్ యొక్క SAP 2000 అనబడే ఎయిర్ బోర్న్ రాడార్ ఎయిర్ క్రాఫ్ట్ను మన రష్యన్ S-400 315 కిలోమీటర్ల దూరం నుండే లేపేసింది. S-400 కెపాసిటీ ఏంటి అంటే ఇది 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న వస్తువును చూడగలదు, 400 కిలోమీటర్ల రేడియస్లో ఉన్న వస్తువును ధ్వంసం చేయగలదు అన్నమాట. SAP 2000 315 కిలోమీటర్ల దూరంలో ఉంటే S-400 ధ్వంసం చేసింది. ఇది SAP 2000 యొక్క తప్పు కాదు, పాక్ మద్రసా ఆపరేటర్స్ యొక్క తప్పు.
S-400 రేంజ్ నుండి దూరంగా దీన్ని ఉంచాలి, కానీ రేంజ్లో ఉంచారు కాబట్టి ఇది ధ్వంసమైంది. దీంతోపాటు 6 టర్కీ యొక్క బేరక్తర్ TB2 డ్రోన్స్ను కూడా ధ్వంసం చేశారు. 2 షాహిన్ క్లాస్ మిజైల్స్ను, 2 CM-400 AK మిజైల్స్ను కూడా ధ్వంసం చేశారు. 4 F-16 బ్లాక్ 52 ఫైటర్ జెట్స్ను, IL-78 రీఫ్యూలింగ్ ట్యాంకర్ను ధ్వంసం చేశారు. IL-78 అనేది సోవియట్ యూనియన్ కాలం యొక్క రీఫ్యూలింగ్ ఎయిర్ క్రాఫ్ట్ అన్నమాట. సో ఇవన్నీ ఎయిర్ లాసెస్. ఈ ఎయిర్ లాసెస్ ద్వారా పాకిస్తాన్ దాదాపు $522 మిలియన్ నష్టపోయింది. ఫస్ట్ పోస్ట్ హిందుస్థాన్ టైమ్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఒక చైనీస్ మేడ్ GF-17 ఎయిర్ క్రాఫ్ట్ను కూడా మనం ధ్వంసం చేశాం. నెక్స్ట్ గ్రౌండ్ లాసెస్ అంటే ఈ ఆయుధాలను గ్రౌండ్లో పార్కే ఉంటే మనం మిజైల్స్ దాడుల కారణంగా ధ్వంసం చేశాము అనమాట. అంటే మన బ్రహ్మోస్ ఖాతాల్లో దీన్ని వేయండి, బ్రహ్మోస్ అకౌంట్లో వేయండి చెప్తా. బై ద వే దాదాపు 17 దేశాలు మాకు బ్రహ్మోసే కావాలి అని అడుగుతున్నారంట. మన డిఫెన్స్ కంపెనీస్ ఫుల్గా లాభపడుతున్నారు. మనోళ్ళు ట్రయల్ టెస్ట్ చేసి చూపించండి అని చెప్తే నూర్ ఖాన్ ఎయిర్ బేస్లో బ్రహ్మోస్ చేసిన తాండవం గురించిన ఫుటేజెస్ను చూపిస్తున్నారంట. ఇంకా డౌట్స్ ఉంటే అసీం మునీర్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి చెక్ చేసుకోండి అంటున్నారంట. బ్రహ్మోస్ పైన డౌట్ పడద్దు అంటున్నారంట. సో గ్రౌండ్ లాసెస్లో పాక్ ఎయిర్ బేసెస్లో పార్క్ అయి ఉన్న ఇంకొక 4 F-16 యుద్ధ విమానాలు బ్రహ్మోస్ దాడుల కారణంగా ధ్వంసమయ్యాయి. ఒక C-130 హెర్క్యులస్ ఎయిర్ క్రాఫ్ట్, ఒక చైనీస్ మేడ్ HQ-9 బ్యాటరీని కూడా ధ్వంసం చేశారు. ఈ HQ-9 రష్యా యొక్క S-300ను రివర్స్ ఇంజనీరింగ్ చేసి పాపం చైనా కాపీ కొట్టి తయారు చేసింది. దీని ఇండియా యొక్క క్యామిగజే హీరోప్ డ్రోన్స్ లేపేసింది. ఈ హీరోప్ డ్రోన్స్ టెక్నాలజీ ఇజ్రాయెల్ మనకు ఇచ్చింది. జై ఇజ్రాయెల్ అని చెప్పి 20 లక్షల డ్రోన్ 500 కోట్ల HQ-9 చైనీస్ బ్యాటరీను కరాచీలో లేపి అవతల వేసింది. లాహోర్లో ఉన్న ఇంకొక చైనీస్ చీప్ LY-80 బ్యాటరీని కూడా మన డ్రోన్స్ లేపేశాయి. సో గ్రౌండ్ లాసెస్ యొక్క విలువ $1.12 బిలియన్, దాదాపు 10,000 కోట్లు అన్నమాట. నెక్స్ట్ మిసిలీనియస్ లాసెస్ అంటే ఈ చీప్ డ్రోన్స్, క్వాడ్ కాప్టర్ డ్రోన్స్, సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్, ఆర్టిలరీ గన్స్ వీటన్నిటినీ కలిపితే పాకిస్తాన్ ఇంకొక $1.16 బిలియన్ నష్టపోయింది. లాస్ట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాసెస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా చాలా డబ్బు నష్టపోయింది పాకిస్తాన్. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పైన మనం దాడి చేశాం, కమాండ్ సెంటర్ను ధ్వంసం చేశాం. రహీం ఖాన్ ఎయిర్ బేస్లో అయితే రన్వేలో పెద్ద బొక్క పెట్టాం. జకోబాబాద్ ఎయిర్ బేస్లో రన్వేను లేపేశాం. ఇలా 11 మిలిటరీ బేసెస్ పైన దాడి చేశాం కదా, దానికి రిపేర్ చేయడానికి గల ఖర్చు దాదాపు $200 మిలియన్. ఇవన్నీ కాకుండా సర్గోదా ఎయిర్ బేస్లో మనం ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ పైన దాడి చేశాం కదా. కిరాణా హిల్స్లో ఉన్న అండర్గ్రౌండ్లో ఉన్న న్యూక్లియర్ వెపన్స్ లీక్ అయ్యాయి. ఈ లీక్ను రెక్టిఫై చేయాలి అంటే మనం ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ను ధ్వంసం చేశాం కాబట్టి అండర్గ్రౌండ్ లోపలికి ఎవ్వరూ వెళ్ళడానికి లేదు. ఈజిప్ట్ నుండి బోరాను తీసుకొచ్చి రేడియేషన్ను తగ్గించారు. ఈ న్యూక్లియర్ లాసెస్ను మనం అకౌంట్ చేయలేదు. రేడియేషన్ లీక్ కారణంగా ఆస్తి, డబ్బు నష్టం కంటే ప్రజల ఆరోగ్యం పాడవుతుంది. ఈ రేడియేషన్ ద్వారా కళ్ళు డ్యామేజ్ అవుతాయి అండ్ ఈ రేడియేషన్ ద్వారా కలుషితమైన ఫుడ్ తింటే క్యాన్సర్ వంటి రోగాలు వస్తాయి. సో ఈ కిరాణా హిల్స్ ట్రాజడీను లెక్కలో వేయలేదు. సో పాకిస్తాన్ లాసెస్ను టోటల్ చేస్తే $3.35 బిలియన్ నష్టపోయింది. అంటే దాదాపు ఇండియన్ రూపీస్లో 30,000 కోట్లు కేవలం 8 గంటల్లో నష్టపోయింది. IMF నుండి తెచ్చుకున్న 8,000 కోట్లు ఈ నష్టాన్ని పూరించడానికే సరిపోతుంది. ఈ నష్టాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కేవలం 8 గంటల్లో చేసింది, కేవలం 8 అవర్స్. సో మే 10 9 గంటల 30 నిమిషాలకు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఓటమిని అంగీకరించింది, చేతులు ఎత్తేసింది. కిరాణా హిల్స్ ఇండియా నుండి 170 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. అక్కడ న్యూక్లియర్ లీక్ అయితే ఆ రేడియేషన్ ఇండియాకు కూడా తాకే ప్రమాదం ఉంది. కాబట్టే మనోళ్ళు కొంచెం మానవత్వాన్ని ప్రదర్శించారు. ఎక్కడో భారతీయులో ఈ సేవా గుణం అనేది ఉంటుంది. పాక్ సెంటిమెంట్తో కొట్టింది. 9 గంటల 30 నిమిషాలకు యుద్ధాన్ని ఆపేద్దామని చెప్పింది. అయితే ఇండియా ఆలోచించుకొని 3 గంటల 35 నిమిషాలకు లెట్స్ డూ సీజ్ ఫైర్ అని ఒప్పుకుంది. పాక్ సీజ్ ఫైర్ చేయడానికి గల 4 ముఖ్యమైన కారణాల్లో 1 కిరాణా హిల్స్లో న్యూక్లియర్ లీక్, 2 IL-79 రీఫ్యూల్ ట్యాంకర్లు ధ్వంసం కావడంతో ఆన్ ఎయిర్ రీఫ్యూల్ చేసే శక్తిని పాకిస్తాన్ కోల్పోయింది. రీఫ్యూల్ ఎయిర్ క్రాఫ్ట్ లేకపోతే యుద్ధాన్ని సస్టైన్ చేయడం చాలా కష్టం, కాబట్టే సీజ్ ఫైర్కు ఒప్పుకున్నారు. 3వ కారణం ఇండియన్ నేవీ కరాచీ పోర్ట్ అంచుకు చేరుకుంది. కరాచీ పోర్ట్కు 260 మైళ్ళ దూరంలో ఉన్న మాక్రాన్ పోస్ట్ దగ్గర పొజిషన్ తీసుకొని పాకిస్తాన్ ఏదైనా మిస్ అడ్వెంచర్ చేస్తే కరాచీ పోర్ట్ను ధ్వంసం చేస్తామో అని వార్నింగ్ కూడా ఇచ్చారు. కాబట్టి భయపడి పాకిస్తాన్ సీజ్ ఫైర్ చేసుకుంది. 4వ కారణం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాక్ రాడార్స్ను ధ్వంసం చేసి అంటే HQ-9ను ధ్వంసం చేసి పాక్ ఎయిర్ ఫోర్స్ను గుడ్డిది చేసింది. ఎయిర్ క్రాఫ్ట్స్ టేక్ ఆఫ్ అవ్వకుండా ఎయిర్ బేసెస్లో ఉన్న రన్వేస్ను ధ్వంసం చేసి పాక్ ఎయిర్ ఫోర్స్ను అవిటిదాన్ని చేసింది.
సో దీని కారణంగా వీళ్ళు సీజ్ ఫైర్కు ఒప్పుకున్నారు. ఇక్కడ నేను స్పెషలీ ఏబుల్డ్ పీపుల్ను కించపరుస్తూ మాట్లాడడం లేదు, జస్ట్ అందరికీ అర్థం అవ్వడానికే ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నా. ఐఎమ్ వెరీ సారీ ఆన్ దట్. సో పాకిస్తాన్ ఈ 4 రీజన్స్ కారణంగానే సీజ్ ఫైర్కు ఒప్పుకుంది. ఇంత లాసెస్ను చెవి చూడాల్సి వచ్చింది, అది కూడా కేవలం 8 గంటల్లోనే. సో ఇలాంటి కంటెంట్ మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.